హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ లాట్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. కంటెంట్ అయితే అదిరిపోద్ది. అండ్ మర్చిపోవద్దు లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఓకే, అండ్ కంటెంట్ వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ ఒక 2 సినిమాల గురించి మనకు అప్డేట్ అయితే రాబోతుంది. ఈ నెల మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అందులో ఎస్టర్డే మార్చి 20న రామ్ చరణ్ తను నటిస్తున్న అప్కమింగ్ 16వ సినిమా పూజా సెరమనీ అఫీషియల్గా లాంచ్ అయింది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పూజా సెరమనీకి అయితే అటెండ్ అయ్యి క్లాప్ అయితే ఇచ్చారనమాట. సో మొత్తానికి డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఉప్పిన సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్తో 2వ సినిమా చేస్తున్నాడు. ఇది రామ్ చరణ్ కెళ్ళి 16వ సినిమా, హీరోయిన్ జాన్వీ కపూర్. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ 17 సినిమా. సో అనౌన్స్మెంట్ రాకముందు చెప్పేస్తున్నా, ఈ నెల మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న 17వ సినిమా డైరెక్టర్ ఎవరంటే డైరెక్టర్ సుకుమార్ మామ. సో మొత్తానికి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం అండ్ అగైన్ సెకండ్ కాంబినేషన్ అయితే లాంచ్ చేయబోతున్నారు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చ్ 27న. అండ్ అదేవిధంగా డిస్కషన్ జరుగుతుంది అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్ రామ్ చరణ్ 18వ సినిమా అయితే డైరెక్ట్ చేయబోతున్నాడని. కానీ డైరెక్టర్ అయితే ఇంకా రివీల్ కాలేదు. సో మోస్ట్లీ మనకు మార్చ్ 27న అనౌన్స్మెంట్ రాబోతుంది, రావచ్చు రాకపోవచ్చు. కానీ సుకుమార్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది రామ్ చరణ్ 17వ సినిమా. ఓకే, అదేవిధంగా గేమ్ చేంజర్ మూవీ గురించి కూడా అప్డేట్ వస్తుంది మార్చ్ 27న. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ది ఫ్యామిలీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా. మొత్తానికి ట్రైలర్ అయితే డేట్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఈ నెల మార్చ్ 25న. సో అనౌన్స్మెంట్ రాకుండా చెప్పేస్తున్నా, ఈ నెల మార్చి 25న ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. ఆ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్ ఆన్ ద వే. ఓకే, అండ్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, శివరపల్లి ఈ టైటిల్తో కమింగ్ సూన్ అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆడియోలో ఒక వెబ్ సిరీస్ అయితే మనకి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ముంబై ఈవెంట్లో మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. మరి ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తున్నది కొంచెం లేట్ అవ్వచ్చు. ఓకే, అదనమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, మంజుమేల్ బాయ్స్. రీజన్గా ఈ సినిమా వరల్డ్ వైడ్ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి ఆ నిన్నటితో ఈ సినిమా 200 కోట్ల పైన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది. సో హ్యూజ్ బ్లాక్ బస్టర్. అండ్ కమింగ్ సూన్ ఈ సినిమా ద బాయ్స్ అనే టైటిల్తో తెలుగు డబ్బుడు వర్షన్లో కూడా థియేటర్ రిలీజ్ చేస్తారు. సో కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ రాబోతుంది. సో వేచండి. మొత్తానికి బ్లాక్ బస్టర్ మూవీ మనం థియేటర్లో చూడబోతున్నాం. మరి ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకునేది ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, హీరో ధనుష్ అప్కమింగ్ ఒక లెజెండరీ పర్సన్ బయోపిక్ అయితే యాక్ట్ చేయబోతున్నాడు. అది ఎవరిదంటే ద లెజెండరీ మ్యూజిషియన్ ద వన్ అండ్ ఓన్లీ ఇళయరాజా గారి బయోపిక్లో హీరో ధనుష్ అయితే యాక్ట్ చేయబోతున్నాడు. ఎస్టర్డే అఫీషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ లాక్ చేశారు డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్. సో మొత్తానికి ధనుష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటనేది ఒక షార్ట్ వీడియో చేస్తారు టుమారో. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, పారిజాత పర్వం. సో ఈ మూవీ టీజర్ ఎస్టర్డే మార్చి 25న యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో ప్రజెంట్ అయితే యూట్యూబ్లో అయితే ఉంది. సో చెక్ ఇట్. అండ్ ఇది ఒక కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ. సో మొత్తానికి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ మెయిన్ లీడర్లో హీరో సునీల్ వైవాష వీళ్ళైతే యాక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్, హ్యాచింగ్. ఈ హాలీవుడ్ మూవీ టుమారో మార్చి 22న బుక్ మై షో ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే నేను చూసాము, బాగుంది. సో మీరు ఒక లుక్ అండి. మీకు ఇంప్రెస్ అయితే మిస్తే కనుక టుమారో ఈ సినిమాని బుక్ మై షో ఓటీటీలో తెలుగులో వాచ్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా ఈరోజు మార్చి 27న సాయంత్రం 6:30 ఒక సాంగ్ టీజర్ మనకి యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. అండ్ కమల్ హాసన్ గారు ఈ సాంగ్కి లిరిక్ లిస్ట్ అనమాట, అంటే సాంగ్ రాసేది, దానికి కంపోజ్డ్ శృతి హాసన్. సో మొత్తానికి సాంగ్ టీజర్ అయితే యూట్యూబ్లో ప్రజెంట్ అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. అండ్ ఎక్స్పెక్ట్ చేయమా, ఇది మూవీ కాదు, జస్ట్ ఒక మ్యూజిక్ ఆల్బమ్ అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ శశి వదనే వాడమ్మ బడవ. ఎన్నిసార్లు మా ఈ సినిమాని థియేటర్ నుంచి స్కిప్ చేస్తారా, ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారా నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 19న రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఓకే, నెక్స్ట్ తమిళ యాక్టర్ అండ్ కమెడియన్ సతీష్ మెయిన్ లీడర్లో చేస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ విత్తైకారన్. సో ఈ సినిమా తమిళ్లో ఈ నెల మార్చి 22న అంటే మోస్ట్లీ ఈరోజు మార్చి 21న మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా సింపుల్ సౌత్ ఓసీ ఓటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రోడ్ హౌస్. ఈ హాలీవుడ్ మూవీ డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో ఈరోజు మధ్యాహ్నం
2 గంటలకి ఆ టైంలో మనకు అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో మస్ట్ వాచ్ ఇట్. మా యూట్యూబ్లో ట్రైలర్ చూడండి, ఓకే అనిపిస్తే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. అయితే రికమెండ్ చేయను, ఎందుకంటే ఎలాంటి బజ్ అయితే లేదు ఈ సినిమాకి. నెక్స్ట్ అప్డేట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ అండ్ బెస్ట్ వరల్డ్ టాప్ 10లో ఉన్న ఒక వెబ్ సిరీస్ ఇది. ఆల్రెడీ మనకు రీసెంట్ టైం జియో సినిమా ఓటీటీలో సీజన్ 1 మనకు మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు, తెలుగులో కూడా. ఇప్పుడు సీజన్ 2 సంబంధించిన ట్రైలర్ అయితే యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది ఎనీ టైం. సో గెట్ రెడీ మావా, సీజన్ 2 ట్రైలర్ వేరే లెవెల్ ఉండబోతుంది. టాక్ మొత్తానికి ట్రైలర్ కోసం ఏదో చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్డేట్, హీరో వరుణ్ సందేశ్ అప్కమింగ్ న్యూ మూవీ టైటిల్ చిత్రం చూడరా. సో మొత్తానికి కమింగ్ సూన్ ట్రైలర్ అయితే యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. సో గెట్ రెడీ మావా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కింగ్ నాగార్జున గారు నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా సామిరంగా. సో ఈ సినిమా ఈ నెల మార్చి 24వ తేదీన ఈ ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి స్టార్ మా టీవీలో ఈ సినిమాని ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. సో సినిమా చాలా బాగుంటుంది, సో చూసాను మావా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ యాక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ మెయిన్ లీడ్ రోల్లో చేస్తున్న లేటెస్ట్ మూవీ రెబల్ 3 days బ్యాక్ యూట్యూబ్లో ట్రైలర్ అయితే డ్రాప్ అయింది. సో ఫైనల్లీ టుమారో మార్చి 22వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, ఓన్లీ తమిళ్లో మాత్రమే థియేటర్లో. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో చేస్తామో రీసెంట్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ప్రేమల సినిమాలో హీరోయిన్గా చేసిన మమితా బేజు ఈ సినిమాలో మెయిన్ లీడ్లో చేస్తుంది. అండ్ మొత్తానికి తమిళ సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ సూన్ తెలుగులో కూడా కొన్ని ఛాన్సెస్ అయితే వస్తున్నాయి, మరి తొందరలో అయితే మన కన్సల్మెంట్ రాబోతుంది. సో వేచి మీకు ఫర్దర్ వీడియోలో అప్డేట్ ఇస్తా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరోస్ వాస్ అప్కమింగ్ న్యూ మూవీ టైటిల్ ప్రసన్న వదనం. అండ్ రీసెంట్ టైం 1 week బ్యాక్ ఈ మూవీ టీజర్ అయితే డ్రాప్ అయింది. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫైనల్లీ మనకు మే 3వ తేదీన వరల్డ్ వైడ్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ హీరోస్ వాస్ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి అండ్ టుమారో మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో చేస్తా, సో వెయిట్ చేయండి, ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మావా, అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను కొత్తగా, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.